చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు 15 మార్గదర్శకాలు. దేశవ్యాప్త అమలుకు సుప్రీంకోర్టు ఆదేశం. విశాఖలో నీట్ విద్యార్థిని మృతి కేసులో తీర్పు. గ్లోబల్ డిజిటల్ హబ్గా ఆంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్ర టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదికలో వెల్లడి. స్వల్ప దీర్ఘకాలిక లక్ష్యాలను సిఫారసు చేసిన సిఐఐ. మద్యం అక్రమాల్లో 16 కంపెనీల నుంచే 1677 కోట్ల వసూళ్లు. బినామీ సంస్థలతో చక్రం తిప్పిన రాజ్ కేశరెడ్డి. సిట్ దర్యాప్తులో వెల్లడైన దోపిడీ పర్వం. తెలంగాణ టెక్స్టైల్ రంగంలో తైవాన్ పెట్టుబడులకు ఆహ్వానం. అపార అవకాశాలు ఉన్నాయన్న శ్రీధర్ బాబు. ప్రత్యేక జోన్ ఏర్పాటుకు సంసిద్ధత. తొలి త్రైమాసికంలో 20,000 కోట్లు దాటిన తెలంగాణ ద్రవ్యలోటు. అంచనాల మేరకు లేని రెవెన్యూ ఆదాయం. కాగ్ నివేదికలో స్పష్టీకరణ. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ కోచ్ పరీక్ష విజయవంతం. చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారీ. గొప్ప మైలురాయిగా పేర్కొన్న అశ్విని వైష్ణవ్. నేటి నుంచే ఫిడే మహిళల ప్రపంచ కప్ తుదిపోరు. ఫైనల్లో తలపడనున్న హంపి, దివ్య. ఎవరు గెలిచినా భారత్కే దక్కనున్న టైటిల్. విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించేందుకు సుప్రీంకోర్టు 15 మార్గదర్శకాలు జారీ చేసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, హాస్టళ్లకు మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. విశాఖలో నీట్ విద్యార్థిని మృతి కేసులో ఈ మేరకు తీర్పు ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం ఆ కేసును సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం కాపాడాలని, ఒత్తిడికి లోనై బలవన్మరణాలకు పాల్పడకుండా నివారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయమై 15 అంశాలతో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, హాస్టళ్లకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. తీర్పు కాపీని రాష్ట్రాలకు పంపి ఈ మార్గదర్శకాల అమలుకు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 90 రోజుల్లోపు చర్యా నివేదికను సమర్పించాలని నిర్దేశించింది. విశాఖపట్నంలోని ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నీట్ శిక్షణ పొందుతున్న పశ్చిమ బెంగాల్ యువతి అనుమానాస్పద మృతిపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ నమోదైన కేసులో తీర్పిస్తూ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ మరణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదైన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తునకు ఆదేశించడం తమ పరిధిలోకి రాదంటూ ఏపీ హైకోర్టు గతేడాది ఫిబ్రవరి 14న ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. నీట్ శిక్షణ కోసం పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి విశాఖలో హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని 2023 జూలై 14న రాత్రి 3వ అంతస్తు నుంచి పడి తీవ్ర గాయాల పాలైంది. ఆమెను ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ కేసు తీర్పు సందర్భంగా మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీంకోర్టు అన్ని విద్యాసంస్థలు ఏకరూప మానసిక వైద్య విధానాన్ని అనుసరించాలని ఆదేశించింది. ఉమ్మీద్ ముసాయిదా మార్గదర్శకాలు, మనోదర్పణ్ కార్యక్రమం, జాతీయ ఆత్మహత్యల నివారణ వ్యూహం నుంచి సూచనలు తీసుకుని విద్యార్థుల మానసిక ఆరోగ్యం పెరుగుదలకు చర్యలు చేపట్టాలని సూచించింది. 100 మంది అంతకు మించి విద్యార్థులు ఉన్న అన్ని విద్యాసంస్థలు కనీసం ఒక క్వాలిఫైడ్ కౌన్సిలర్, సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్తను నియమించుకుని విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తక్కువ మంది విద్యార్థులు ఉన్న సంస్థలు బయట ఉన్న మానసిక ఆరోగ్య నిపుణులతో పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించింది. పిల్లలు పరీక్షల ఒత్తిడికి లోనవ్వకుండా చూడ్డానికి కౌన్సిలర్కు బాధ్యతలు అప్పగించాలని పేర్కొంది. అన్ని విద్యాసంస్థలు, ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు విద్యార్థుల్ని ప్రతిభ ఆధారంగా బ్యాచ్ల వారీగా విభజించడం, అందరి ముందు కించపరచడం, సామర్థ్యంతో సంబంధం లేకుండా లక్ష్యాలు విధించడం లాంటివి మానుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మానసిక ఆరోగ్య సేవలు, స్థానిక ఆసుపత్రులు, ఆత్మహత్యల నిరోధ హెల్ప్ లైన్ నెంబర్లను హాస్టళ్లు, తరగతి గదులు, కామన్ ఏరియాల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. అన్ని విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బందికి ఏడాదికి కనీసం
రెండుసార్లు మానసిక ప్రథమ చికిత్స, హెచ్చరిక సంకేతాల గుర్తింపు, స్వీయ హాని సమయంలో స్పందించడంపై శిక్షణ ఇప్పించాలని సూచించింది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారు, దివ్యాంగులు, అనాథలు, ఆత్మన్యూన్యతతో ఉన్నవారు ఇలా అన్ని వర్గాల పిల్లల్ని కలుపుకొనిపోయేలా విద్యా సంస్థలు తమ సిబ్బందికి శిక్షణ ఇప్పించాలని ఆదేశించింది. ర్యాగింగ్, లైంగిక దాడులు, వేధింపులపై వచ్చే ఫిర్యాదుల్ని తక్షణం పరిష్కరించి బాధితులకు అండగా నిలబడేలా అన్ని విద్యా సంస్థలు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపింది. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడితే యాజమాన్యానిదే బాధ్యతని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. విద్యార్థులపై అవాంఛనీయ ఒత్తిడి లేకుండా తల్లిదండ్రులు, సంరక్షకుల్ని అప్రమత్తం చేసే కార్యక్రమాల్ని విద్యా సంస్థలు నిర్వహించాలని సూచించింది. ఎంతమంది విద్యార్థులకు వైద్య సేవలు అందించారో ఒక రహస్య నివేదిక రూపొందించి కేంద్ర, రాష్ట్ర విద్యాశాఖలు యూజీసీ, ఏఐసీటీఈ, సిబిఎస్ఈ బోర్డులకు అందించాలని పేర్కొంది. విద్యా సంస్థలు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించింది. విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరింది. పిల్లలకు నచ్చిన కెరీర్ను ఎంచుకునేందుకు మద్దతివ్వాలని పేర్కొంది. గురుకుల విద్యా సంస్థలు, హాస్టల్ యజమానులు, వార్డెన్లు, కేర్టేకర్లు విద్యా ప్రాంగణాల్ని వేధింపులు, దాడులు, డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దాలని సుప్రీంకోర్టు సూచించింది. అన్ని గురుకుల విద్యాలయాలు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డానికి వీల్లేని విధంగా సీలింగ్ ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. క్షణికావేశంలో స్వీయ హాని తలపెట్టుకోకుండా చూసేందుకు భవనాల పైకప్పులు, బాల్కనీల్లోకి వెళ్లకుండా నిరోధించాలని సూచించింది. జైపూర్, కోటా, సికర్, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, ముంబై నగరాలతో పాటు పోటీ పరీక్షలకు సమాయత్తం కావడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివెళ్లే ప్రాంతాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. అలాంటి చోట్ల ప్రత్యేక దృష్టి సారించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ డిజిటల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ అభిప్రాయపడింది. ఇందుకు స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలు అవసరమని సూచించింది. ఐటీ ఎగుమతులకు ఏపీలో మంచి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం 2047 లక్ష్యంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదికలో సిఐఐ తన అభిప్రాయాల్ని వెల్లడించింది. 2 నమూనాల్ని ఏపీకి నిర్దేశించింది. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సేవలకు అమరావతి కేంద్రంగా మారుతుందని అంచనా వేసింది. ఐటీ, డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు వీలుగా మౌలిక సదుపాయాలు, సంస్థల్ని ఆకర్షించేందుకు ప్రోత్సాహకాల్ని ఇవ్వాలని సూచించింది. భవిష్యత్తులో ప్రపంచానికి సాంకేతిక రాజధానిగా మారే అవకాశముందని తెలిపింది. అనలాగ్ సమాచారాన్ని డిజిటల్ ఫార్మాట్లోకి మార్చాలని సిఐఐ తన మొదటి నమూనాలో తెలిపింది. ఆ తర్వాత డిజిటల్ టెక్నాలజీని వినియోగించి పాలనలో మార్పులు తీసుకొచ్చి ప్రజాసేవలు మెరుగుపర్చాలని సూచించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఐటీ సేవలు విస్తరించేలా హబ్ అండ్ స్పోక్ విధానాన్ని అనుసరించొచ్చని 2వ నమూనాలో నివేదించింది. బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ సెంటర్లు అభివృద్ధి చేయాలని, నైపుణ్య ఆధారిత టెక్నాలజీ హబ్, స్పోక్ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించాలని సూచించింది. ఐటీ సేవలు, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఏఐ హబ్లుగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అమరావతి నగరాల్ని పరిగణించాలని సూచించింది. హబ్లకు అనుసంధానంగా ఉన్న పట్టణాల్ని బీపీఓ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించింది. పోర్టులు, విమానాశ్రయాల ద్వారా లాజిస్టిక్స్ అవకాశాలు ఉన్నాయని వివరిస్తూ ఐటీ సంస్థల ఏర్పాటుకు మౌలిక సదుపాయాలు, అందుబాటులో భూములు, మెరుగైన అవకాశాలుగా నివేదించింది. స్వల్పకాలిక లక్ష్యాలుగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇంక్యుబేషన్ సెంటర్లు లేదా ఇంక్యుబేటర్స్ ఏర్పాటును సూచించింది. పరికరాల కొనుగోలు, పేటెంట్, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు ప్రోత్సాహకాల్ని కల్పించాలంది. దీర్ఘకాలిక లక్ష్యాలుగా సమీకృత టెక్నాలజీ పార్కులు, కాన్సెప్ట్ సిటీలు, వర్సిటీలు, ఇంక్యుబేషన్ సెంటర్లు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, ల్యాబ్లు, కోవర్కింగ్ స్పేస్ల ఏర్పాటును సిఫార్సు చేసింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో $136.55 బిలియన్ వాణిజ్యం నమోదైందని వెల్లడించింది. రాబోయే సంవత్సరాల్లో ఏఐ భారీగా విస్తరించే అవకాశం ఉన్నందున వాటిని అందిపుచ్చుకునేందుకు అమరావతిలో డేటా మోడల్ అథారిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ పాలసీ, కేంద్ర ఏఐ మిషన్లో భాగస్వామ్యం కావాలని తెలిపింది. జగన్ జమానాలో 3,500 కోట్లు ముడుపుల రూపంలో దోచేసిన మద్యం ముఠ కేవలం 16 కంపెనీల నుంచి 1,677.68 కోట్లు వసూలు చేసినట్లు సిట్ గుర్తించింది. కీలక నిందితుడు రాజకేశ్ రెడ్డి బినామీ కంపెనీలతో చక్రం తిప్పి దోపిడీకి పాల్పడినట్లు తేల్చింది. తన బినామీ సంస్థలకు తానే ఆర్డర్లు ఇచ్చుకొని బిగ్ బాస్కు ముడుపులు చెల్లించాడని అభియోగ పత్రంలో సిట్ వివరించింది.
జగన్ జమానాలో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఏపీఎస్బీసీఎల్ 23,838.35 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లిచ్చింది. ఏపీఎస్బీసీఎల్ వద్ద 111 సంస్థలు రిజిస్టర్ కాగా వాటిలో 40 కంపెనీలకే 90% ఆర్డర్లు కట్టుబెట్టారు. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి 3,500 కోట్లకు పైగా ముడుపులు కొల్లగొట్టిన వైకాపా మద్యం ముఠా 16 కంపెనీల నుంచి 1,677.68 కోట్ల మేర వసూలు చేసినట్లు సిట్ గుర్తించింది. ఆ ముడుపులు ఎలా తీసుకున్నారో సిట్ తేల్చింది. వాటిలో కొన్ని రాజ్ కెసిరెడ్డి బినామీ సంస్థలేనని నిగ్గు తేల్చింది. ఆర్డర్ల జారీ తన నియంత్రణలోనే ఉండడంతో రాజ్ కెసిరెడ్డి ఈ బినామీ కంపెనీలకు భారీ మొత్తంలో తానే ఆర్డర్లు ఇచ్చుకుని మిగతా కంపెనీల మాదిరిగానే బిగ్ బాస్ కు ముడుపులు చెల్లించారని సిట్ నిర్ధారించింది. ఏపీఎస్బీసీఎల్ నుంచి సొమ్ము జమైన వెంటనే ముడుపుల మొత్తాల్ని డిస్టిలరీలు, ముడిసరుకు కొనుగోలు, బ్రాండ్ ప్రమోషన్ పేరిట పలు సంస్థల ఖాతాల్లోకి మళ్లించేవి. ఆ సంస్థల నుంచి నగదు విత్డ్రా చేయించి ఆ మొత్తాన్ని ముడుపులుగా చెల్లించేవి. తరువాత వైసీపీ ముఠా ఈ డబ్బును స్థిరాస్తి రంగంలో డొల్ల కంపెనీల్లోనూ పెట్టేది. హవాలా మార్గాలు సహా వివిధ రకాలుగా అంతిమ లబ్ధిదారుకు చేర్చేదని సిట్ వెల్లడించింది. రాజ్ కెసిరెడ్డి, విజయసాయిరెడ్డి తమ బినామీలను డైరెక్టర్లుగా పెట్టి ఏర్పాటు చేసిన సంస్థ అదాన్ డిస్టిలరీస్ తర్వాత పూర్తిగా రాజ్ కెసిరెడ్డి గుప్పిట్లోకి చేరింది. ఎస్పీవై డిస్టిలరీస్ ను సబ్లీజుకు తీసుకుని అదాన్ సుప్రీం బ్లెండ్ విస్కీ తయారు చేసింది. లీలా డిస్టిలరీస్ ఎస్ఎన్జే షుగర్స్ అనుబంధ సంస్థ. ఆ డైరెక్టర్లను బెదిరించి రాజ్ కెసిరెడ్డి తన ఆధీనంలో పెట్టుకున్నారు. పురుషోత్తం వరుణ్ కుమార్ ను ఏపీ హెడ్ గా నియమించి భారీగా దోచుకున్నారు. లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, బ్రిటిష్ ఎంపైర్ ప్రీమియం మెచ్యూర్డ్ బ్రాండ్లను తయారు చేయించారు. యూవీ డిస్టిలరీస్ కూడా రాజ్ కెసిరెడ్డి బినామీ సంస్థే. హైదరాబాద్ లోని అరేట్ ఆసుపత్రిలో డైరెక్టర్లుగా ఉన్న తీగల ఉపేందర్ రెడ్డి, తీగల విజేందర్ రెడ్డిల పేరిట దీన్ని ఏర్పాటు చేశారు. పీవీ స్పిరిట్స్ డిస్టిలరీస్ ఎల్ఎల్పీ సైతం రాజ్ కెసిరెడ్డి బినామీ సంస్థే. తన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి బంధువైన సోమ రామ్మోహన్ రెడ్డి పేరుతో దీన్ని రాజ్ కెసిరెడ్డి నెలకొల్పారు. అవినాష్ రెడ్డి తల్లి ముప్పిడి రూపిణి రెడ్డితో పెట్టుబడి పెట్టించినట్లు చూపించారు. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మద్యం కుంభకోణం కేసు నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి డైరెక్టర్ గా కొనసాగిన కంపెనీ. ఈ డిస్టిలరీ కార్యకలాపాల పునరుద్ధరణకు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డిలు అరబిందో గ్రూపు ద్వారా రుణమిప్పించారు. దారు హౌస్ ఎక్స్పో బ్రాందీని ఎస్పీవై ఉత్పత్తి చేసింది. వైసీపీ ముఠా దీన్ని సబ్లీజుకు తీసుకుని అనేక బ్రాండ్లను తయారు చేయించి ఏపీఎస్బీసీఎల్ కు విక్రయించింది. శర్వాణి ఆల్కో బ్రూ కంపెనీకి వైకాపా ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన ఎనుకొండ చంద్రారెడ్డి, టీకే మహేశ్వర్ సింగ్లు డైరెక్టర్లు. వైసీపీ హయాంలో అత్యంత వివాదాస్పదమైన ఆంధ్ర గోల్డ్ విస్కీని వీరే సరఫరా చేశారు. ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థ తమిళనాడు వాసులకు చెందిన కంపెనీ. అత్యధిక ఆర్డర్లు దీనికే దక్కాయి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ బంగారం రూపంలో ముడుపులు చెల్లించి ఆర్డర్లు దక్కించుకుంది. అత్యధికంగా మద్యం ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో ఒకటైన అంబర్ స్పిరిట్స్ సంస్థలో భూపతిరాజు వెంకటేశ్వరరాజు, కౌశిక్ అమరవాది, రవితేజ అమరవాది, అల్లూరి శ్రీనివాసరాజు డైరెక్టర్లు. వర్చుసో బేవరేజెస్ లో నీలగిరి శంకర్రావు, అమరవాది కౌశిక్ డైరెక్టర్లు. వాహిని డిస్టిలరీస్ లో నీలగిరి శంకర్రావు, టీకే మహేశ్వర్ సింగ్ డైరెక్టర్లు. ఈ 3 కంపెనీలకు ఒకదానితో మరొకటి సంబంధం కలిగినవే. ముడుపులిచ్చి ఆర్డర్లు దక్కించుకున్నాయి. బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీస్ ను జువ్వాది సుజిత్రావు అనే వ్యక్తి చూసేవారు. ఆయన మద్యం ముఠాలో లైజనింగ్ నిర్వహించుకుని ఆర్డర్లు పొందారు. తెలంగాణలో టెక్స్టైల్ రంగం అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని తైవాన్ పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. హైదరాబాద్లోని సచివాలయంలో తైవాన్ టెక్స్టైల్ ఫెడరేషన్ అధ్యక్షుడు జస్టిన్ వాంగ్ నేతృత్వంలోని 11 మంది ప్రతినిధుల బృందం మంత్రి శ్రీధర్ బాబుతో మర్యాదపూర్వకంగా సమావేశమైంది. స్వల్ప కాలంలోనే టెక్స్టైల్ రంగంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఎదిగిందని మంత్రి వారికి వివరించారు. దేశంలోనే అత్యంత నాణ్యమైన పత్తి తెలంగాణలో పండుతుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ గేమ్ చేంజర్గా మారి ప్రపంచ పటంలో తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తోందన్నారు. టెక్స్టైల్ రంగంలో దిగ్గజ సంస్థలు యంగాన్, కైటెక్స్, గణేష ఎకోస్పియర్ ఇప్పటికే పెట్టుబడులు పెట్టాయన్నారు. ఫంక్షనల్ టెక్స్టైల్స్, ఎకో డయింగ్, టెక్స్టైల్ రీసైక్లింగ్ తదితర అంశాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయన్నారు. తైవాన్ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే తెలంగాణ తైవాన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్, ప్రత్యేక టెక్స్టైల్ క్లస్టర్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం ముగిసే నాటికి తెలంగాణ ద్రవ్యలోటు 20,000 కోట్లకు పైగా నమోదైంది. రెవెన్యూ లోటు 10,000 కోట్లకు పైగా ఉండగా ప్రాథమిక లోటు 13,000 కోట్లకు పైగా ఉంది. తెలంగాణ ఖజానాకు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పన్నుల ద్వారా 35,721 కోట్ల ఆదాయం సమకూరింది. మరో 20,266 కోట్ల కొత్త రుణాలను ప్రభుత్వం సేకరించింది. అన్ని కలిపితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వానికి 57,499 కోట్ల రూపాయల ఆదాయం రాగా వ్యయం 52,559 కోట్లుగా ఉందని
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక వెల్లడించింది. గతేడాది తొలి త్రైమాసికంలో పన్నుల ఆదాయం 34,609 కోట్లు సమకూరగా ఈ ఏడాది 1,112 కోట్లు పెరిగింది. ఆదాయం పెరుగుదలతో పోలిస్తే ప్రభుత్వ వ్యయం అధికంగా ఉండడంతో ద్రవ్యలోటు 20,266 కోట్లు దాటింది. ఈ ఏడాది మొత్తం మీద 2,738 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటుందని బడ్జెట్లో పేర్కొనగా తొలి 3 నెలలకే -10,582 కోట్లుగా నమోదైంది. ప్రభుత్వం బడ్జెట్లో వేసుకున్న అంచనాల మేరకు రెవెన్యూ రాబడి రానందునే ఈ లోటు ఏర్పడింది. కేంద్రం నుంచి 22,782 కోట్లు గ్రాంట్లు వస్తాయనుకుంటే ఇప్పటికీ 433 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. పన్నేతర ఆదాయం పద్దు కింద 31,618.77 కోట్ల లక్ష్యానికి గాను 1,066 కోట్లు మాత్రమే అందినట్లు కాగు వివరించింది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారుల్లో 1950 మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించామని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ప్రకటించింది. 12,700 మంది లబ్ధిదారులపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించినట్లు ఎండీ గౌతమ్ పేర్కొన్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు గతంలో ఇల్లు పొందిన వారున్నట్లు తేలిందన్నారు. అలాంటి అనర్హులను తొలగించి వారి స్థానంలో నిరుపేదలను గుర్తించాలని కలెక్టర్లకు సూచించినట్లు గౌతమ్ తెలిపారు. ఇళ్ల నిర్మాణ దశలకు అనుగుణంగా లబ్ధిదారులకు ఇప్పటి వరకు 386 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని గౌతమ్ తెలిపారు. సుమారు 20,000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు రద్దు చేస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల రుణాల వ్యవహారంలో సహకరించినందుకే బీజేపీ ఎంపీకి ఫ్యూచర్ సిటీలో 1,665 కోట్ల రూపాయలు కాంట్రాక్టు కట్టబెట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థి సంఘం టీఆర్ఎస్వీపీ తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం బీఆర్ఎస్వీలో విలీనమైంది. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్ పైన బీజేపీ పైన కేటీఆర్ విమర్శలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనట్లు ఆరోపించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసిన ప్రధాని మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండవచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నట, ఆ రోడ్డు 1,665 కోట్ల రూపాయలతో ఇస్తున్నట. దానికోసం బీజేపీ ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసిండ్రు, ఆయనకి ఇచ్చిండు కాంట్రాక్ట్. నేను అడుగుతున్నా, ఇది అక్రమ సంబంధం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు 1,665 కోట్ల కాంట్రాక్టు ఒక బీజేపీ ఎంపీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఎంపీకి వస్తుంటే నువ్వెందుకు స్పందిస్తలేవు, బీజేపీ ఎందుకు స్పందిస్తలేదు? మీ ఇద్దరి మధ్యలో ఉన్న లోతైన అండర్స్టాండింగ్ ఏంది అని నేను అడుగుతున్నాను. భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైల్ కోచ్ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్లో విజయవంతంగా పరీక్షించింది. హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైల్వే సాంకేతికత కలిగిన దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలిచిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. కోచ్ పరుగులు తీస్తున్న వీడియోను పోస్టు చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా ప్రచారంలో ఉన్న హైడ్రోజన్ ఇంధన రైల్ కోచ్ పరీక్షలు విజయవంతంగా జరిగాయని చెప్పారు. దేశ రైల్వే రంగంలో ఇదో కీలక మైలురాయి అన్న అశ్విని వైష్ణవ్ చెన్నైలోని ఐసీఎఫ్లో తయారైన ఈ హైడ్రోజన్ పవర్డ్ కోచ్ శక్తి 1,200 హార్స్ పవర్ అని తెలిపారు. యూరోపియన్ హైడ్రోజన్ రైళ్ల కంటే దీని శక్తి ఎంతో ఎక్కువగా ఉంటుందని 2,800 కోట్లతో ప్రవేశపెట్టిన హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకం కింద దీన్ని అభివృద్ధి చేశామని ఆయన వివరించారు. ఈసారి తుంగభద్ర జలాశయంలో 20 టీఎంసీల నీరు తక్కువగా నిల్వ చేయాలని బోర్డు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. గతేడాది వచ్చిన ప్రవాహంతో టీబీ డ్యాం క్రస్ట్ గేట్ కొట్టుకుపోయింది. జలాశయం గేట్లను పరిశీలించిన నిపుణుల బృందం తక్షణమే 33 గేట్లను మార్చాలని సిఫారసు చేసింది. ఈసారి సీజన్లోపు పనులు మొదలు పెట్టలేమని భావించిన తుంగభద్ర బోర్డు అధికారులు నిపుణుల సూచన మేరకు 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్లో ఖరీఫ్ ఆయకట్టుతో పాటు తాగునీటి అవసరాలకు మాత్రమే నీరివ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. సీజన్ పూర్తి కాగానే పనులు మొదలు పెట్టేలా ఏపీ ప్రభుత్వం 58 కోట్ల రూపాయలతో క్రస్ట్ గేట్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచి గుత్తేదారును సిద్ధం చేసింది. అనంతపురం జిల్లాలో హెచ్ఎల్సీ ఆయకట్టు రైతులకు రెండో పంటకు నీరివ్వడం కుదరకపోవచ్చని డ్యాం అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈసారి డ్యాంలో 100 టీఎంసీలకు బదులుగా 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని సూచించారు. తుంగభద్ర జలాశయం ఆధారంగా అనంతపురం జిల్లాకు హెచ్ఎల్సీ కాలువ ప్రవహిస్తోంది. ఈ కాలువ కింద 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందటమే కాకుండా అనంతపురం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాలకు తాగునీరు ఇస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వాలాలు నష్టపోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఆటో వాలాలను ఆదుకునేలా చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. విజయవాడలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు
ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. వైసీపీ పాపాలను సరిచేస్తూ సీఎం రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని మంత్రి అచ్చెన్న తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని స్పష్టం చేశారు. వైసీపీ వైఫల్యంతో బుడమేరు వరదలు వచ్చాయన్న ఆయన ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని వెల్లడించారు. 2014-19లో ఏవైతే రాష్ట్రంలో టిట్కో ఇళ్ళు ఆగిపోయాయో ఆ ఇళ్ళన్నీ కూడా పండగ లోపే పూర్తి చేసి వీలైతే పండక్కి లేకపోతే ఉగాది నాటికి అందరికీ గృహప్రవేశం చేయించాలని ఒక టార్గెట్ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాం. అన్ని సమస్యల్ని అడ్రస్ చేసి ప్రజలకి మేలు చేయాలని ప్రభుత్వం పనిచేస్తుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహణపై ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 28 వరకు సెలక్షన్ కమిటీని ఎంపిక చేయరాదని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2024-26 లీగ్ మ్యాచ్ల నిర్వహణతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతను హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావుకు అప్పగించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక వ్యవహారాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐతో దర్యాప్తు చేయించాలని సఫిల్గూడ క్రికెట్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ నగేష్ భీమపాక విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషన్లో లేవనెత్తిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. అప్పటి వరకు సెలక్షన్ కమిటీలను ఎంపిక చేయరాదని ఆదేశించారు. గాజాలో ఆకలి చావులు అరికట్టేందుకు అపరిమిత సహాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించాలని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ డిమాండ్ చేశాయి. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ఫ్రాన్స్ గుర్తిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు డిమాండ్ చేశాయి. ఇజ్రాయెల్, హమాస్ మధ్య తక్షణ కాల్పుల విరమణకు 3 దేశాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. గాజా ప్రజలకు మానవతా సాయాన్ని నిలిపివేయడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనాతో పాటు మొత్తం మధ్యప్రాచ్యంలో శాశ్వత భద్రత, శాంతికి దారితీసే రాజకీయ ప్రక్రియకు మద్దతివ్వడానికి తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధమని తెలిపాయి. అయితే ఏ తరహా చర్యలు అనేవి ఖచ్చితంగా పేర్కొనలేదు. ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు శుక్రవారం మాలేలో మాల్దీవుల రక్షణ మంత్రిత్వ శాఖ నూతన భవనాన్ని ప్రారంభించారు. మాల్దీవుల జాతీయ రక్షణ దళానికి 72 వాహనాలు, పరికరాలను ప్రధాని అందజేశారు. నూతన రక్షణ మంత్రిత్వ శాఖ భవనం 2 దేశాల మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యానికి చిహ్నమని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మాల్దీవుల రక్షణ సామర్థ్యాల అభివృద్ధిలో భారత్ మద్దతును కొనసాగిస్తుందన్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు 2 దేశాల ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. ఈ రక్షణ శాఖ భవనాన్ని భారత్ చేసిన ఆర్థిక సహాయంతో మాల్దీవులు నిర్మించినట్టు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీని నియమించింది. సోమవారం కేంద్ర న్యాయశాఖ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అనుమతితో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీని ఉపరాష్ట్రపతి ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా నియమిస్తూ ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యసభ సెక్రటేరియట్లోని సంయుక్త కార్యదర్శి గరిమా జైన్, డైరెక్టర్ విజయ్ కుమార్ను సహాయ రిటర్నింగ్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించింది. అనూహ్యంగా జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యమైంది. జార్జియాలోని బాటుమిలో ఫిడే మహిళల ప్రపంచ కప్ ఫైనల్ నేడు, రేపు జరగనుంది. సీనియర్ క్రీడాకారిణి కోనేరు హంపి, యువ కెరటం దివ్యా దేశ్ముఖ్ టైటిల్ కోసం తలపడనున్నారు. అనుభవంతో పాటు ఒత్తిడికి నిలవగల హంపి ఫేవరెట్గా కనిపిస్తుంటే అంచనాలకు మించి రాణిస్తున్న దివ్య ఆత్మవిశ్వాసంతో ఉంది. ఫైనల్ క్లాసికల్ ఫార్మాట్లో 2 రోజులు జరుగుతుంది. 2 రోజుల్లో ఫలితం తేలకపోతే సోమవారం ర్యాపిడ్ ఫార్మాట్లో టై బ్రేక్ నిర్వహిస్తారు. ప్రపంచ కప్ విజేతకు టైటిల్తో పాటు 43 లక్షలు ప్రైజ్ మనీగా దక్కనుంది. రన్నర్అప్కు 30 లక్షలు లభిస్తాయి. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న 4వ టెస్టుపై ఇంగ్లాండ్ పట్టు బిగించింది. 3వ రోజు ఓవర్ నైట్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 225తో బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లీష్ జట్టు ఆట ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 544 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. జో రూట్ 150 పరుగులతో చెలరేగాడు. జాక్ రాలీ 84, బెన్ డకెట్ 94 పరుగులతో దూకుడుగా ఆడారు. ఓలీ పోప్ 71 పరుగులతో రాణించాడు. బెన్ స్టోక్స్ 77, లియామ్ డాసన్ 21 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లో జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో 2 వికెట్లు తీశారు. బుమ్రా, అన్షుల్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు 186 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది.